గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మార్నింగ్ 8:30 అలా అవుతుంది టైం. అయితే మనం అయితే ఇప్పుడు ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ప్లేస్ ఎవ్రీథింగ్ ఏంటన్నది వీడియోలో అయితే చెప్తాం. దివ్య నేను వెళ్తున్నాం. ఏదో ఒక పెళ్ళైన తర్వాత ఒక స్మాల్ ట్రిప్ అనుకోండి, చిన్నగా ట్రిప్ అయితే వెళ్తున్నాం. ఒక 3 to 4 days మొత్తం. మనకి ఫ్లైట్ అయితే 11 o'clockకి, ఇప్పుడు 9 o'clock అయితే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 1 hour పడుతుంది మోస్ట్లీ. ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఐడియా లేదు. దివ్యకి అయితే అస్సలు తెలియదు ఏమని. నేను అనుకుంటున్నాను తెలిసి తెలియనట్టు యాక్ట్ చేస్తుందేమో, అది మనకు తెలియదు. తర్వాత అడుగుదాం, ట్రిప్ లాస్ట్లో అడుగుదాం నిజంగా తెలుసా లేదా అని. సరే మరి ఇప్పుడైతే మనం టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోతాం. లెట్స్ బిగిన్ ది షో. గైస్, మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. నువ్వు తినేది కానీ ఇప్పుడు టిఫిన్ చేయలేదంట పాప, స్నాక్స్ తినేస్తుంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేసాం. దివ్య ల్యాప్టాప్ తెస్తుంది. ల్యాప్టాప్ పెట్టేసా. ఓకే. యాక్చువల్గా మనం నిజంగా దివ్య ఎంత ఎక్సైట్ అయిందంటే ఆ ఎక్సైట్మెంట్ క్యాప్చర్ చేయలేదు. అడుగుదాం ఈసారి వీడియో తీస్తూ అడుగుదాం హౌ ఎక్సైటెడ్ అన్నట్టు. ఎయిర్పోర్ట్ నేను ఎక్కుతున్నా, మా అమ్మకి చెప్తా అని చెప్పేసి ఆనందపడిపోతుంది. సరే మీకు చూపిస్తాను అండి. మనం దిల్ పసంద్ అయితే తీసుకున్నాం. ఏంటి దిల్ పసంద్? కరాచీ బేకరీ. దివ్య అంటే టిఫిన్ చేయలేదంట. దివ్య టిఫిన్ చేయలేదా? ఎలా ఉంది అందుకని పోలేదంట. దివ్య ఇప్పుడు నిజంగా చెప్పి ఎలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా? నిజంగా తెలీదా నీకు? నిజంగా ఏం తెలియదు. గెస్ ఉంటాయి కదా. నేనేమనుకున్నా అంటే దీనికి తెలిసిపోయింది, యాక్ట్ చేస్తుంది అనుకున్నాను. ఎలా తెలిసిపోద్ది? ఉంటాయి కదా, గెస్సులు చేసేస్తారు కదా. నేను చేయలేం. మీ మమ్మీ నన్ను నుంచి అన్నారు నీకు నిజంగా తెలియదు. కొంతసేపు నేను అడిగి ఉంటే మీ మమ్మీ చెప్పేద్దరు, కానీ నేను అడగల. ఎందుకు నువ్వు చెప్పలేదు కదా అని. నిజంగా తెలియదు అయితే నీకు? ఆఫీస్ పెడితే లింగంపల్లి స్టేషన్ తీసుకెళ్తాను. ఆఫీస్పేట వస్తుంటానంట, లింగంపల్లి స్టేషన్కి వెళ్తున్నామేమో అనుకుందంట. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్కి రాగానే అసలు కళ్ళల్లో మెరిసిపోతుంది, ఏదో ఇంత మొహం అయిపోయింది. అప్పుడు అనుకున్నాను నిజంగా ఏం తెలియదులే అనుకున్నాను. నిజంగా తెలియదు నీకు? నిజంగా తెలీదు. తెలిస్తే నేను నార్మల్గానే అంటే నువ్వు 9 అన్నావు కదా, సర్లే కార్లోనే కదా వెళ్దాంలే అని నేనేమో నిద్రపోయాను కూడా. ఇంకో ట్విస్ట్ ఏంటి చెప్పనా? కార్లోనే కదా వెళ్ళేదని చెప్పేసి బోల్ స్నాక్స్ పెట్టేసుకున్నా, తిండి పంపగా. అయ్యో, మరి ఇప్పుడు ఎలా ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడమా? ఫస్ట్ టైం. ఎలా ఉంది? ఫస్ట్ నేను తిన్న తర్వాత చెప్తానే. గాల్లో తేలినట్టు. యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ అప్పట్లో తాగేవాళ్ళం కదా, ఇప్పుడు తాగి చూపిస్తాను. చాలా కష్టం. ఎందుకులే, బాటిల్ ఉంది కదా. ఇప్పుడైతే తినడం అయిపోయింది. మన గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. గేట్ నెంబర్ 7 కదా. మొన్న కూడా అడిగాను నేను, ఇదే డౌట్, కారు ఎలా తీసుకొచ్చారా బాబు ఇక్కడికి. గేట్ నెంబర్ 1, ఇది 2, 7 వరకు వెళ్ళాలి అలా. దివ్య, హౌ ఈజ్ యువర్ ఎక్సైట్మెంట్? ఫ్లైట్ ఎక్కి చెప్తావా? గాల్లో వస్తే పైలట్స్ అయితే వెళ్తున్నారు. ఏ ఫ్లైట్కో మరి.
యాక్చువల్గా మనం ఫస్ట్ అయితే వెళ్తున్నాం. ఫ్లైట్ ఎక్కింది నేను ఫస్ట్ టైం ఎలా ఎక్కడం అంటే ఫస్ట్ ఎక్కడం, అందరూ ఎక్కే కాదు, మనమే ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు. మొహం వెలిగిపోతున్నట్టు ఉంది మరి. అంతే మరి. ఫ్లైట్ అది ఇవే ఐ డోంట్ నో రైట్, దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ. ఇంకెంత నడిపిస్తాడు రా బాబు. మనం ఎక్కబోయే ఫ్లైట్ ఇదే, ఇండిగో ఫ్లైట్. ఎంటీ ఫ్లైట్. దివ్యా ఎంతకీ సూపర్ డైలాక్స్ బస్సులా ఉంటుంది. మన నెంబర్ 26 దిస్ వన్. నీదే దివ్య, సీట్ రాసి ఇచ్చేసారు నీకు. నిజమే, సీట్ బెల్ట్ పెట్టుకో ఫస్ట్. ఇప్పుడైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాం గాయస్. దివ్య, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? కాదు అది కాదు మెయిన్ అంట, స్టార్ట్ అయినప్పుడు తీయాలి ఎక్స్ప్రెషన్స్, అది ఇప్పుడు కాదు. వీడియో కాల్ ఫ్లైట్లో ఏసీ లేదంట. విండో తీయ. మీ అమ్మాయి అంటే ఫస్ట్ వచ్చి కచ్చిఫ్ వేస్తుందంట. బాబు ఇది ఎవరు స్పెట్స్ పెట్టుకుని? ఇప్పుడైతే మనం ఐ థింక్ 11:20కి 11:10కి అయితే లోపలికి అయితే వచ్చేసాం. దివ్య ఎగ్జైటెడ్తో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంది. అది కూడా ఈ ఎగ్జైట్మెంటే కదా మనం కోరుకునేది. వాళ్ళు చెల్లిస్తుందండి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, అది కనపడట్లేదు దీంట్లో. కానీ ఫ్లైట్ దిగేసాం. చెవులు పని చేయట్లేదా? ఫ్లైట్ అయితే దిగాం గాయస్, మొత్తం చెవులు అయితే పని చేయట్లేదు అసలు. దాకా ఏం జరిగింది అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను రికార్డ్ చేసిందంతా బ్యాక్ కెమెరాలో పెట్టి రికార్డ్ చేస్తుంది. లొకేషన్ అటు ఉంది, వాయిస్ నాది ఉంది, అలా రికార్డ్ చేసి ఉంది. ఇప్పుడే మనం గోవా నుండి అయితే లైక్ ఎయిర్పోర్ట్ నుండి అయితే ఇక్కడికి వెళ్తున్నాం, పల్లెలం అయితే వెళ్తున్నాం. క్యాబ్లో ఉన్నాం. క్యాబ్ అరౌండ్ 2200 అలా ఛార్జ్ చేస్తున్నారు. బాగా ఇవైతే 1500 అలాగా. ఎండ అయితే ఎలా ఉందంటే బాగా ఎక్కువ కదా, చాలా ఎక్కువ ఉంది అసలు. ఇంక ఏసీలో ఉండేలా ఉన్నాం, బయటకు వస్తే ఇంకెలా ఉంటుంది. ఇప్పుడైతే మనం సౌత్ గోవా అయితే వెళ్తున్నాం. సౌత్ గోవా పల్లెలం మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎయిర్పోర్ట్, ఈ రోడ్డు, మరి రోడ్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి, ఫ్లైఓవర్స్. గైస్ తోలు తీరిపోయింది వచ్చేసరికి మళ్ళీ 1.5 hour జర్నీ. ఎంతేమో చాలా కొట్టేస్తుంది. మనం అయితే ఇప్పుడు రూమ్ తీసుకున్నాం. ఐ షో యూ రూమ్.
ఇది హోమ్ స్టే వెళ్ళ, ఇది బెడ్రూమ్, టీవీ కిచెన్ అనుకోండి. మనకి ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఇది గ్యాస్ కూడా ఉంది. దివ్య వంట వండుతావా? వంట కూడా ఉంది, గ్యాస్ ఉంది. వాష్రూమ్ అంతా బాగుంది, మంచి క్లాస్గా ఉంది. ఒక్కటే యాజ్ ఆఫ్ నో అయితే హ్యాపీ. ఎందుకంటే మనం ఆన్లైన్లో చూసింది ఒకటి వచ్చే ఒకటి కదా, అందుకు భయపడ్డా మెయిన్. కానీ మంచిగానే ఉంది, హ్యాపీ. ఇప్పుడే మనం సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టాం. మనం చికెన్ మటన్ ఫ్రాన్స్ చేస్తారు, మనకి ఇక్కడ ఏంటి చేస్తున్నారు కదా. సీ ఫుడ్ అంటే సీ సంబంధించి అన్ని చేస్తున్నారు. ఇప్పుడైతే మనం సెక్యూరిటీ చెక్ అయితే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దీని రెంట్ 500. ఇన్ కేస్ ఏమైనా అయితే మనం చేయించేవాళ్ళు, మొత్తం చెక్ చేసి అయితే వాళ్ళు. లాస్ట్ టైం ఏమైందంటే కీ సగం విరిగిపోయింది. ఇదిగోండి మనం ఉన్న స్టే ఇదే, ఆప్రికాట్ హోమ్ స్టే. బయటకి ఎలా కనపడుతుంది కానీ లోపలైతే బాగుంది. వీడియో చూసారు కదా మీరు. అయితే ఇప్పుడు నీట్గా రెడీ అయితే అయిపోయాం. దివ్య స్కార్ఫ్ కట్టుకుంటున్నాం. ఇప్పుడైతే పలోలం బీచ్కి అయితే వెళ్తాం. లెట్స్ గో. ఇదే పలోలం బీచ్. అక్కడ కొండ ఉంది, ఇక్కడ కొండ ఉంది, మిడిల్లో నుంచి వెళ్ళిపోతాం ఇప్పుడు. యాక్చువల్గా ఇవన్నీ బోట్ రైడ్స్ జరుగుతాయి. బోట్ రైడ్స్ అంటే స్టాప్ చేస్తారంట, ఎందుకో మిలిటరీ ఇదేదో జరుగుతుంది సంథింగ్, దానికోసం. మనం అయితే ఇప్పుడు బ్యాక్ వాటర్స్లో మినీ గోవాలో ఉందా. మాకంత అనిపించదు, పేరుపాలెం బీచ్ అన్నీ ఉంటాయి కదా మాకు. ఇదే నాకు అయినా నాకు డౌట్, నీకు వాటర్ అంటే భయం కాదు ఇప్పుడు ఎలా బోట్ రైడ్? భయం పో. చూద్దాం హౌ షీ ఈస్ ఫీలింగ్ అన్నది. బ్యాక్ వాటర్స్ ఇప్పుడు అది ఎక్కతాడండి మనల్ని. బ్యాక్ వాటర్స్ అంటే సముద్రం ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చి ఇలా కలుస్తుంది. రివర్ కాదు, ఎలా వెళ్ళి అక్కడతో ఆగిపోతున్నట్టుంది. అక్కడ తీసుకెళ్తున్నాడు. మా 4 మెంబర్స్ కలిపి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది రేట్ విషయంలో, అది మీకు లాస్ట్లో చెప్తారు. అందుకే రేట్ మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటారు. యాక్చువల్గా బ్యాక్ వాటర్స్ అంటున్నారు కదా ఇవి. ఇక్కడ బోట్స్ అయితే ఉన్నాయి, బోట్స్ నుంచి అలా తీసుకెళ్తారు. 45 minutes రైడ్ అంటది. యాక్చువల్గా సౌత్ గోవా చాలా ఎక్స్పెన్సివ్ అంటారు, ఎందుకన్నది ఇప్పుడు అర్థమైంది. బోట్ రైడ్ కాస్ట్ ఎక్కువ. మన అది ఉంది కదా, ఏంటిది పార్కింగ్ ఉంది కదా, పార్కింగ్ 90 రూపీస్ అంట బైక్కి. ఎందుకే ఎక్స్పెన్సివ్, ఫుడ్ ఎక్స్పెన్సివ్, అన్నీ ఎక్స్పెన్సివ్. జనాలు ఏయో కనిపెడుతుంది, దివ్య ఏదో కనిపెట్టింది. యాక్చువల్గా బోట్ రైడ్ 45 minutes అన్నారు. 45 minutes స్లోగా వెళ్తున్నాడు కదా, అందుకోసం ఇలా ఇలా కవర్ చేస్తాడు అంట. కిందకి తోకొచ్చు కదా దివ్య, స్విమ్మింగ్ వచ్చు కదా నీకు. మీకు కూడా వచ్చు కదా, మీ ఆంధ్ర గోవాలో మీరు చేస్తారు కదా ఇలా. మా ఆంధ్ర గోవా మించి ఇంకేముండదు, పేరుపాలెం బీచ్ మించిది ఇంకేముండదు. అన్నిటికీ అన్నీ ఉన్నాయి.
ఏదో నువ్వు చూస్తావని చెప్పి తీసుకొచ్చావు. మంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏం కాదు, ఈ చెట్లు ఉన్నాయి కదా వాటి పేరు మంగ్రూవ్ అంటారు. ఇవి ఓన్లీ వాటర్లో ఉంటాయంట, అందుకోసం ఆ నేమ్ వస్తుంది. ఎక్కడైతే వాటర్ రిసోర్స్ ఉంటాయి మోస్ట్లీ అక్కడ ఉంటాయి. కొల్లేరులో కూడా ఉంటాయి. అప్పట్లో మనకు కొల్లేరు బాగా తెలుసు. అది బ్యాలెన్సింగ్ రాక్ అంటారు చూసారా, రాక్ ఎప్పుడు పడిపోద్ది ఏంటో. బ్యాలెన్సింగ్ రాకింగ్ కాదు అది, అక్కడ ఆగింది అది అంతే. ఫీలింగ్ వర్తేలే, మనం చేసిన దానికి దీనికి వర్త్ అయితే చాలు. వర్త్. యాక్చువల్గా నేను పాండీలో చేశాను అన్నాక, పాండీలో చేసిన దానికన్నా నేను చాలా బెటర్ అనిపించింది. వాటర్ భయం అన్నా, భయమే లేదు నీకు. ఆ సౌండ్ ఏంటది మళ్ళీ అన్ను. మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఉన్నాం. బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి అనుకుంటే మోటార్ వేసుకుని తీసుకొచ్చేస్తాడు అనుకుంటున్నా. కాదు, నీట్గా మోటార్ లేదు, ప్రశాంతంగా తీసుకొచ్చాడు. 45 minutes కవర్ చేయాలి కదా మరి. బాగుంది. ఏదో సరదాగా ఒక కాలువలో తిరిగినట్టు ఫారెస్ట్ నుంచి ఇప్పుడు మళ్ళీ మనల్ని అలా తీసుకెళ్ళి బీచ్ దగ్గర తీసుకెళ్తాడు. దీనికి మనకి అరౌండ్, మా వెనకాల వచ్చారు వాళ్ళైతే 300, మేమైతే 600. అదే బిస్కెట్ అయ్యాం. అందుకోసం రేట్స్ కొంచెం చూసుకుని మాట్లాడుకోవాలి. అది ఇక్కడికి వచ్చేకి తెలిసింది. సర్లే ఏం చేస్తాం, అందుకే ఒకసారి మాట్లాడేసిన తర్వాత మళ్ళీ మార్చాలంటే మార్చుకోలేదు, మాట మారిపోద్ది అంటారు కదా అది. సరే, ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయన్నీ చూద్దాం. యాక్ట్ చేయకు, ఇది అరేబియన్ సీ, అదేం బే ఆఫ్ బెంగాల్, అంతే తేడా. పంతరు పోతారు. అక్కడ మామిడికాయలు ఉన్నాయి గైస్, అయిపోండి. ఎందుకుండా ఈస్ట్లో అంటే అక్కడ చెట్టు ఉంది అంతే. వాళ్ళు ఎలా వెళ్ళారా? ఫారినర్స్ వాళ్ళు గైస్. ఇది వచ్చి ఎవ్వరిని చూడండి, ఎలా వెళ్ళిపోయారు మరి. రాకీ నేను చెప్పనా, బై వాక్ వెళ్ళిపోయారు వెనకాల నుంచి. అవును, ఈ బీచెస్ నీట్ గా ప్రశాంతంగా ఉంటాయి. లైక్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు, ఎంజాయ్ చేయడానికి, పీస్ని ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా. అది నార్త్ గోవా మొత్తం డించుకు ఎంజాయ్ పబ్ కల్చర్, పార్టీ కల్చర్ ఎంజాయ్ చేయడానికి వస్తారు.